రష్యాలో భూకంపం ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సం. రష్యా, జపాన్ తీరాలకు తాకిన సునామీ. 30 దేశాలపై సునామీ ఎఫెక్ట్. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు. అమెరికాలోని పలు తీర ప్రాంతాలకు కూడా హెచ్చరికలు. శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం. నిర్దేశిత కక్షలో చేరిన నిసార్ ఉపగ్రహం. పార్లమెంటు ఉభయ సభల్లో ఆపరేషన్ సింధూర్పై వాడివేడి చర్చ. ప్రశ్నోత్తరాలు, ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రధాని మోడీ, జేపీ నడ్డా, జయశంకర్ సమాధానాలు. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. భారత్తో ట్రంప్ ట్రేడ్ డీల్ కోరుకుంటున్నారు, అందుకే భారత్పై ఒత్తిడి పెంచుతున్నారు. ట్రంప్ మాటలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పడం లేదు. ట్రంప్ చెప్పిందే నిజమని భావిస్తామన్న రాహుల్. ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన. ఘనంగా వీడ్కోలు పలికిన ప్రవాసాంధ్రులు. 4 రోజుల పర్యటనలో 26 సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు. ఆగస్టు 5 నుంచి ఢిల్లీలో బీసీ ఉద్యమం. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానం. 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా. పాల్గొనున్న సీఎం, మంత్రులు, బీసీ సంఘాలు. ఆగస్టు 7న రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్న నేతలు. ఏపీలో టీసీఎస్కు భూ కేటాయింపులపై హైకోర్టు విచారణ. పెట్టుబడుల కోసం ప్రభుత్వ ప్రోత్సాహకాలను ప్రకటిస్తే తప్పేంటని పిటిషనర్ను ప్రశ్నించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తెలంగాణలో రేపటి నుంచి కాంగ్రెస్ జనహిత పాదయాత్ర. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర. పాల్గొనున్న మీనాక్షి నటరాజన్, పార్టీ శ్రేణులు. రేపు నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన. పోలీసుల ఆంక్షలు. జైలులో కాకారిని కలవనున్న వైఎస్ జగన్. అనంతరం నల్లపురెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శ. అశ్లీల కంటెంట్ ఉన్న 43 ఓటీటీలను నిషేధించాం. పార్లమెంటులో కేంద్ర మంత్రి మురుగన్ ప్రకటన. తెలంగాణ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి పొంగిరెడ్డి వెల్లడి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతో రంగారెడ్డి జిల్లా కాచారంలో 11 కోట్లు సీజ్. విజయవాడ సిట్ ఆఫీసుకు తరలింపు. తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు. గొర్రెల పంపిణీ కేసులో ఈడీ అధికారుల తనిఖీలు. లోలోనో పేరుతో స్కామ్గా మార్చిన మొయినుద్దీన్, ఇక్రముద్దీన్, మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, మాజీ మంత్రి ఓఎస్డీ కళ్యాణ్ నివాసాల్లో సోదాలు. గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలైన మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ కిషోర్ను మరో కేసులో అరెస్టు చేసిన పోలీసులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్. పొన్నం నివాసంలో మంత్రులు తుమ్మల, వివేక్ భేటీ. ఒక్కో డివిజన్కి 2 కార్పొరేషన్ చైర్మన్ల నియామకం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ఆఫీసుకు ప్రకాష్ రాజ్. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తర్జన పడుతోంది. 42% బీసీ రిజర్వేషన్లలో 10% ముస్లింలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుతపులి సంచారం. కోకాపేటలోని సబితానగర్లో చిరుతపులిని చూసిన స్థానికులు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి. ఏపీ, తెలంగాణలో మోస్తారు వర్షాలు. ఆగస్టు 2న ఏపీలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు జమ. 3,156 కోట్లు జమ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. తమిళనాడు సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు అసహనం. లంచాలు ఇచ్చిన 2,000 మందిని విచారించడానికి కోర్టు సరిపోదు. స్టేడియం కావాలన్న సుప్రీంకోర్టు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో నో హెల్మెట్, నో పెట్రోల్ ఆగస్టు 1 నుంచి అమలు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు. అమర్నాథ్ యాత్ర నిలిపివేత. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగొస్తున్న ఆఫ్ఘనీయులు. 3 నెలల్లో 18 లక్షల మంది తిరిగొచ్చినట్లు ప్రకటన. భారత్పై 25% సుంకాలు విధించిన ట్రంప్. ఆగస్టు 1 నుంచి అమలు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్పై దాడులు ఆపాలని అన్ని దేశాలు చెప్పాయి. భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయన్న ట్రంప్.